ఫైనల్ స్టేజ్కి పీసీసీ ఇందాక చెప్పిన, నేను ఓపెనింగ్లోనే చెప్పిన, ఇద్దరు అభ్యర్థుల పేర్లు చాలా బలంగా వినిపిస్తూ ఉన్నాయని. ఒకటి మహేష్ గౌడ్, రెండు బలరాం నాయక్. పీసీసీకి కొత్త చీఫ్ నాకు తెలిసి వీళ్ళిద్దరిలోనే ఎవరో ఒకరు అయ్యేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే మహేష్ గౌడ్కి ఆల్మోస్ట్ 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ మహేష్ గౌడ్ 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, ప్లస్ బలరాం నాయక్ మాజీ మంత్రిగా కూడా పనిచేసిండు. ఎస్టీలకి ఇప్పటివరకు మంత్రివర్గంలో ఎవరికి అవకాశం లేదు కాబట్టి, మంత్రివర్గంలోకి ఎస్టీని లేక ఉండిపోయాం కాబట్టి ఎస్టీగా ఉన్నటువంటి బలరాం నాయక్ని పీసీసీ చీఫ్గా నియమించేందుకు అవకాశం కనిపిస్తూ ఉంది. సేమ్ టైం మహేష్ గౌడ్కు ఉన్నటువంటి ఆ 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ కాంగ్రెస్ పార్టీతోని దాన్ని కలిపి చూస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ఇద్దరిలో ఎవరో ఒకరికి ఖచ్చితంగా అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక చూడండి, కేటీఆర్ పాదయాత్ర వచ్చే నెలలో కేడర్లో మనోధైర్యం నింపేందుకు కసరత్తు చేస్తున్న బీఆర్ఎస్ అధిష్టానం విడతల వారీగా చేయాలని నిర్ణయం. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్కు ముందు ఉండేలా ప్లాన్. రూట్ మ్యాప్పై ఎక్సర్సైజ్. పలు సెగ్మెంట్లో కేసీఆర్ సభలు అంటూ చూస్తూ ఉన్నాం కదా. అన్నిటి పక్కన ఎడితే ఇగో స్టార్టింగే వీళ్ళకి ప్రాబ్లం ఉన్నది. ఓకే, పలు చోట్ల కేసీఆర్ సభలు. బీజేపీ ఎఫెక్ట్ ఉండదని అనుకుంటా ఉన్నారు. ఎందుకు ఉండదు? ఖచ్చితంగా ఉంటుంది. దాని గురించి కాంక్రీట్గా అయిన తర్వాత మాట్లాడుకుందాం. వాళ్ళ పాదయాత్రలు చేసినా ఏం చేసినా బీఆర్ఎస్ మీద సింపతి అయితే పెరుగుతలేదు. ఇప్పటికీ ప్రజల్లో పెరుగుతలేదు. ఇది ముమ్మాటికి వాస్తవం కూడా.